Dr. Venugopal Krishna, MBBS from Osmania Medical College, MD from Government Medical College, Nizamabad, DNB Family Medicine. బలగం సినిమాలో కాకి అనే పక్షిని మన ఆచారంలో ఒక భాగంగా చూపించారు. అయితే ఎన్ని పక్షులు ఉన్నప్పటికీ కాకికి ఆ గౌరవం దక్కింది. ఎందుకంటే కాకిని కాలజ్ఞాని అంటారు. వేకువజామునే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. కావు కావు, ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ నీవు కావు. కావు కావు, ఏవీ శాశ్వతము కావు అని అందరినీ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మెదిలేది కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేపట్టి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి మగకాకి పరుల కంట కనపడకుండా ఎంతో గుప్తంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండడం గొప్ప విషయం. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు రోదిస్తూ అరుస్తూ స్నానమాచరించి గూటికి చేరుకునే ఆచారం కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమ. కాకులు లేని ప్రదేశం లేదు ఈ భూమిపై. కాకులు పళ్ళు తిని మరోచోట విసర్జన చేస్తే ఆ బీజం పెరిగి మొక్కలుగా ఎదిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరింపజేయడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనది. అందుకే కాకులు దూరని కారడవి అంటారు. కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు కాబోలు వస్తారని అనేవారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు అరుస్తూ గర్జిస్తూ సూచనలు చేస్తూ ఉంటాయి. సూర్యగ్రహణం పడే సమయంలో కాకులు తమ గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానం ఆచరించి పైకి ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. దాన ధర్మాలు చేయని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు. భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకులను పిలిచేవారు పెద్దలు. మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం అని శాస్త్రంలో కూడా విశదీకరించారు. కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి. భారతీయుల సనాతన ధర్మం విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవి. సంఘ జీవనం, సేవా తత్పరత, మంచి స్నేహభావాలతో ఈర్ష్యాద్వేషాలు లేకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా అసమానతలకు అతీతంగా అత్యంత ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాం. ఇలా కాకి మన జీవితంలో, మన జీవన ప్రయాణంలో అణువణువులో అడుగడుగులో మనకి ఎన్నో సూచనలు ఇస్తూ ఎంతో సద్భావాన్ని, ప్రేమని, మన సనాతన ధర్మాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మనం జీవించాల్సిన విధానాన్ని మనకు నేర్పిస్తూ మనకు ప్రతి క్షణం గుర్తు చేసే కాకిని అందరం ఆదరిద్దాం, గౌరవిద్దాం. అలాగే కాకి నేర్పిన సహృద్భావంతో అందరం కలిసిమెలిసి జీవిద్దాం. అందరం సంతోషంగా బ్రతుకుదాం. మన ధర్మాన్ని కాపాడుకుందాం. మన జీవన ప్రయాణంలో జరుగుతున్న పరిణామాల్ని సత్ఫలితాలుగా మార్చుకుంటూ అందరం కలిసి బ్రతకాలని, అందరం కలిసి జీవించి ప్రతి వాళ్ళని ప్రేమించాలని కోరుకుంటూ మీ డాక్టర్ వేణుగోపాలకృష్ణ.
మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.